ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాజెక్టులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సీఎం చంద్రబాబుకు అల్టిమేటం జారీ చేశారు. రాయలసీమ ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందించే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు కేంద్రంగా చంద్రబాబు తన పుట్టిన ప్రాంతానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి రాయలసీమను అన్యాయానికి గురి చేస్తున్నారని వైసీపీ నేతలు గట్టి ఆరోపణలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో దాదాపు పూర్తయ్యే పరిస్థితిలో ఉన్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చంద్రబాబు నిలిపివేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు తెలిపారు. సీమ ప్రయోజనాలను వదిలేసి పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చంద్రబాబు కుమ్మక్కై రాజకీయాలను చేస్తున్నారని కూడా వారు మండిపడ్డారు. రాయలసీమ ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందించడం కోసం పాత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలను చంద్రబాబు తన అధికారంలోకి వచ్చిన తర్వాత విరమింపజేశారని, ఇదే కారణంగా సీమ ప్రజలందరూ సమస్యలను ఎదుర్కొంటున్నారని నేతలు చెప్పారు. వైసీపీ నేతలు పేర్కొన్నట్లు మార్చి 1న రాయలసీమ లిఫ్ట్పై ప్రజా ఉద్యమాన్ని ప్రారంభిస్తామని పార్టీ జాతీయ స్థాయి నాయకత్వం నుండి నిర్ణయం తీసుకుంది. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రధానంగా ఈ ఉద్యమానికి నేతృత్వం వహిస్తారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలలో కార్యకలాపాలను పుంజుకుని పెద్ద ప్రజా ఉద్యమంగా మలచి రాయలసీమ ప్రాజెక్టును పూర్తిగా అమలు చేయాలని వైసీపీ నేతలు దృఢంగా నిశ్చయించుకున్నారు. వైసీపీ నేతల ప్రకటనల ప్రకారం రాయలసీమ లిఫ్ట్ పనులు కొనసాగించకపోతే మార్చి 1న చంద్రబాబుపై ప్రజాయుద్ధం ప్రారంభమవుతుంది. రేవంత్ రెడ్డితో కలిసి చంద్రబాబు నీటి విధానంపై చేస్తున్న దోపిడీని అడ్డుకునేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ, గ్రామ స్థాయిలలో విస్తృత కార్యాచరణ చేపడుతుందని తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో ఉద్రిక్తత, రాజకీయ వాతావరణం మరింత పీక్స్కి చేరింది. ఈ ప్రాజెక్టు సీమ ప్రాంతానికి కీలకమైనది కావున ప్రతి పార్టీ కార్యకలాపం, ప్రతి ప్రకటన ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో రాయలసీమ వివాదం తరగని ఉత్కంఠ, ధృవీకరణ మరియు ప్రజా ఆసక్తికి కేంద్ర బిందువుగా మారింది.